జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Hallelujah. Hallelujah. A very precious greetings to you, dear friends, in Jesus' name. ప్రియ స్నేహితులారా, మీకు అందరికీ దేవుని నామం పేరట శుభములు పలుకుచున్నాము. How are you all doing? మీరందరూ క్షేమమా? Hope you all are doing well by the grace of God. దేవుని కృపలో మీరందరూ క్షేమముగా ఉన్నారని మా నిరీక్షణ. Do you want to know how we both are doing? మేము ఏ విధముగా ఉన్నామో తెలుసుకొని కోరుచున్నారా? We are also fine by the grace of God. దేవుని కృపను బట్టి మేమందరం కూడా క్షేమం. Let us praise God for the wonders that God is doing in your life and our life and in all of our lives. మీ జీవితములలోను మా జీవితాలలో అందరి జీవితములలోను దేవుడు చేయుచున్నటువంటి అద్భుతముల కొరకు వందనములు. Our God is a great God who is wonderful in His wonders and miracles. ఆయన ఆశ్చర్య క్రియలు చేయుట యందు ఆశ్చర్యకరుడు అనిపించుకున్న దేవుడు మన దేవుడు. And He will certainly keep on doing His wonders when you believe in Him and continue in Him. ఆయన యందు విశ్వాసం ఉంచి కొనసాగుతూ ఉండిన ఎడల ఆ ఆశ్చర్య క్రియలను మన ఎడల చేయు దేవుడై ఉన్నాడు. Troubles will come, but God will give us deliverance for sure. సమస్యలు రావచ్చు, కానీ విడుదలనిచ్చే దేవుడు తప్పక. We thank you for tuning to this video in your mobiles, televisions and other devices. ఈ పరికరములన్నిటి ద్వారా మీరు ఈ ధ్యానములను వినుచున్నందులకు వందనములు, చూచుచున్నందులకు వందనములు. Certainly today God's word will bring great blessings to you. దేవుని వాక్యము తప్పక దేవుని ఆశీస్సులు మీకు ఈ దినమున కలుగు చేయును గాక. Are you ready to hear God's word? దేవుని వాక్యమును వినడానికి సిద్ధంగా ఉన్నారా? Today we have a very wonderful words. చాలా ఆశ్చర్యకరమైన మాటలు ఈ దినాన మనం వినబోతున్నాం. I am sure that you will be amazed by hearing God's word today. ఈ దినాన దేవుని వాక్యం వినడం ద్వారా నీవు ఆశ్చర్యపడతావని నేను ఆశిస్తున్నాను. Do you want to know what is that word of God? ఆ దేవుని వాక్యం ఏమైనదో తెలుసుకొని కోరుచున్నావా? Come, let us listen. రండి వినదాము, ఇదిగో చూద్దాం. Psalms 114 verse 5. 114వ కీర్తన 5వ వచనము. Psalms 114 verse 5. 114వ కీర్తన 5వ వచనం. There it was written like this. అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. Why was it sea that you fled? ఓ సముద్రమా, నీవు ఎందుకు పారిపోవుచున్నావు? Why Jordan did you turn back? ఓ యొర్దాను నది, నీవు వెనుకకు ఎందుకు మళ్ళుచూ ఉన్నావు? What a amazing verse it is. ఎంత ఆశ్చర్యకరమైన మాటగా ఉన్నది ఇది. Today we are going to do a narrative sermon. ఒక చరిత్ర వివరణగా ఉండేటువంటి రీతిగా మనం విందాము. Let us see why here the sea and river are flooding or running back. ఇక్కడ సముద్రము గాని నది గాని వెనకకు పారిపోవడం ఏమిటి? Actually in the English translations of Bible, బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి మాటలలో there it was written like this. అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. The sea was stopped and it was streaming back. సముద్రం అక్కడ ఆగిపోయి వెనుకకు మళ్ళినది అని ఉన్నది. And the river was running backwards. నది అయితే వెనుకకు పరుగు పరుగున పోవచ్చు ఉన్నది అని ఉన్నది. I am wondering how can it happen? ఎలా జరుగుతుంది ఇది? ఆశ్చర్యం కదా. So let us ask to the sea now what happened. ఈ సముద్రాన్ని అడుగుదాం ఏం జరిగిందో. ఒకవేళ, Oh sea, what is your name? నీ పేరేమిటి సముద్రమా అని అడిగితే, Sea is telling to me like this. ఆ నది, ఆ సముద్రం ఏం చెప్తుంది అంటే, My name is Red Sea.
నా పేరు ఎర్ర సముద్రం అని ఆ సముద్రము చెప్పుచున్నది. Where do you live? ఎక్కడ నీ నివాసము అని అడిగితే That she is telling, I live in near the place of Egypt and Israel. ఆయా ఇశ్రాయేలుకు ఐగుప్తుకు దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నాను నేను అంటుంది. What happened to you here? This person is telling that you are running back and running back. నువ్వు వెనుకకు మళ్ళీ పోతున్నావు అని చెప్తున్నాడు ఇక్కడ ఈ గ్రంథకర్త. ఏం జరిగింది నీకు అని అడిగితే Are you that small to fear and run back? అంత చిన్నదానివా నువ్వు భయపడిపోయి పారిపోతున్నావా ఏంటి? She is getting angry on me and telling, do you know how much big I am? ఎంత పెద్దదాన్నో నీకేమన్నా తెలుసా అని నా మీద కోప్పడుతూ ఉన్నది ఈ సముద్రము. And she is replying like this, ఈ రీతిగా జవాబు చెప్తూ ఉన్నది. I have connection with Mediterranean Sea. మధ్యధరా సముద్రమునకు సంబంధము కలిగిన దానను నేను. And I am a part of Suez Canal. Many ships go through me. అనేకమైనటువంటి ఓడలు ప్రయాణం చేసేటువంటి సూయజ్ కెనాల్ కాలువ అనేటువంటి దానికి సంబంధం ఉంది నాకు. And she is asking me, do you know how much long I am? నేను ఎంత పొడవైన దానో నీకు తెలుసా? Do you know how much big I am? నేను ఎంత పెద్దదానో నీకు తెలుసా? I am nearly 1915 miles longest sea. ఎంత పెద్ద సముద్రాన్ని నేనంటే నా పొడవు 1950 మైళ్ళు అన్నట్లుగా ఉన్నటువంటి పొడవు. That much big I am. నేను అంత పెద్దదాను. Do you know how much deep I am? నా లోతు ఎంతో నీకు తెలుసా? I am 10,000 feet deeper. 10,000 అడుగుల లోతు నేను. Then I am asking to see, oh then see why you are running. అప్పుడు సముద్రాన్ని మరి అడిగితే ఎందుకు పారిపోతున్నావు నువ్వు? ఎందుకు పరుగు పెడుతున్నావు? You are telling you are big, you have connection with Mediterranean Sea, you are very deep. Why you are running? ఆ సముద్రము మధ్యధరా సముద్రంతో ఉన్నావు, పెద్దదానని చెప్తున్నావు, మరి ఎందుకు పారిపోతున్నావు? The sea is silent and it is murmuring. I will say very slowly, listen to me. నెమ్మదిగా చెప్తాను బాబు, వినరా నాయనా అన్నట్లుగా ఆ గోడంతా చెప్తూ ఉంది. Come now with me to book of Exodus. నిర్గమాకాండం అనేటువంటి గ్రంథం దగ్గరికి రా నాతో కలిసి అంటుంది. Read chapter 14 verse 30. 14వ అధ్యాయం 30వ వచనం చదువు అంటుంది. And when Israel saw the mighty hand of the Lord displayed against the Egyptians, ఐగుప్తీయుల పక్షముగా దేవుని యొక్క బలిష్టమైన చేయి పని చేసినప్పుడు the people got feared. వారికి భయము కలిగెను. And 30th verse says, 30వ వచనంలో ఉన్నది, that day Lord saved Israel from the hands of Egyptians. ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలీయులను దేవుడు కాపాడి ఉన్నాడు. And Israel saw Egyptians lying near the Dead Sea shore. అక్కడ ఎర్ర సముద్రపు ఒడ్డున ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులు చూశారు. And Israel saw the mighty hand of the Lord displayed. అక్కడ దేవుని బలిష్టమైన చేతి యొక్క ప్రదర్శన జరిగినది. So I am asking to the Red Sea, why are you telling these verses? ఈ మాటలు ఈ వాక్యాలు ఎందుకు చెప్తున్నావు సముద్రమా అని అడిగితే, The sea is telling, I will explain, listen carefully. జాగ్రత్తగా విను, వివరిస్తాను అంటుంది ఈ సముద్రం. See there the great work of God was done. అక్కడ దేవుని యొక్క గొప్ప కార్యము, ఆశ్చర్య కార్యము జరిగింది. God saved a people called Israel. ఇశ్రాయేలీయులనే ప్రజలను దేవుడు రక్షించాడు. What is that connection with you, Red Sea? ఓ ఎర్ర సముద్రమా, ఆ రక్షణకును నీకు సంబంధం ఏమిటి అని అడిగితే, These people came to me. ఈ ప్రజలందరూ నా దగ్గరకు వచ్చారు. I am very happily staying as a Red Sea in that place of Egypt. అక్కడ ఉండవు బాగా ఉంది నా పని అనుకున్నాను, ఎర్ర సముద్రముగా నేను అక్కడ ఉన్నాను అనుకున్నాను. I am at the border of all the Gulf countries and Arabian countries. ఆ అరబ్ దేశాలకి ఆ గల్ఫ్ దేశాలకి మధ్యలో అక్కడ ఉన్నాను నేను అనుకున్నాను. And I am the biggest sea. I thought I can never get crossed by any people. ఎవరు కూడా నన్ను దాటి వెళ్ళలేనంత పెద్దగా వెడల్పుగా ఉన్నాను నేను అనుకున్నాను. And many people came towards me to cross me, but I never gave a chance for people to cross over me. అంతకు ముందు కూడా చాలా మంది వచ్చారు నన్ను దాటి వెళ్ళాలని, కానీ ఎక్కడ సాధ్యం కాలేదు వాళ్ళకి. But at certain point of time, lakhs of people came to me. కానీ ఒక సమయం వచ్చింది, లక్షల మంది వచ్చారు ప్రజలు. But I stood firm. నేను గట్టిగానే ఉన్నాను, నేను స్థిరంగా ఉన్నాను. I never gave them a chance. వాళ్ళకి ఏమీ కూడా సమయం దొరకనివ్వలేదు నేను. They kept their tents there and they were crying. తరుణం ఇవ్వలేని కారణాన వాళ్ళు గుడారాలు వేసుకుని అక్కడే ఏడుస్తున్నారు. I was very happy as a Red Sea. I thought these people also can't cross me. నన్ను దాటి వెళ్తారా వీళ్ళు అని నేను ఎర్ర సముద్రముగా సంతోషిస్తూ ఉన్నాను ఆ సమయంలో. These people are crying and crying. వాళ్ళు మొరపెడుతూ ఉన్నారు, మొరలు. And suddenly I heard another sound. వెంటనే ఇంకొక శబ్దం వినపడింది నాకు. I had chariots and horses on coming towards me. రథాలు వస్తున్నట్లుగా శబ్దం వినపడింది. I saw Egyptian soldiers and Pharaoh coming towards me. ఫరో అనేటువంటి వారి యొక్క సైన్యము ఆడు అందరూ కూడా రావడం నేను చూశాను. Then I understood these people are Israelites and they want to cross me and they want to go to Canaan. కనాను వెళ్ళడానికి దాటి వెళ్ళాలని వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు కదా ముందు వచ్చిన వాళ్ళని అప్పుడు గ్రహించాను. And then I was very happy. Before them I was there, and back of them Egyptians were there. బాగా ఉందిరా, పర్వాలేదు, ముందు అయితే నేను అడ్డుగా ఉన్నాను, వెనకాల వాళ్ళు వచ్చేస్తున్నారు తరుముకుంటూ అనుకున్నాను. And as a sea I thought this would never happen. These people will die here. ఈ ప్రజలు ఇక్కడే చచ్చిపోతారులే,
ఇంకెప్పుడు జరిగే పని కాదు, ఇది వీళ్ళకి రక్షణ అనుకున్నాను. Then suddenly I heard another voice. మరి యొక్క స్వరము వెంటనే వినపడింది నాకు. Read with me chapter 14 verse 14. 14వ అధ్యాయము 14వ వచనం చదువు నాతో చూసి. There it was written like this. అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, The Lord will fight for you. నీ పక్షముగా యుద్ధము చేయవాడు దేవుడే. You need only to be still. నీవు నెమ్మదిగా ఉండు. I am wondering what this person is saying. ఏంటి ఈ స్వరం ఏంటి, ఎవరు చెప్తున్నారు అనుకున్నాను. Then I came to know that those are the words of Moses. అక్కడ మోషే పలుకుతూ ఉన్నటువంటి మాటలు అని నేను విన్నాను. And the Red Sea is telling to me, అప్పుడు చెప్తున్నది ఎర్ర సముద్రం నాతో, how can this person say Lord will fight with me to deliver these people? ఈ ప్రజలను విడిపించడానికి దేవుడే మన పక్షముగా నా పక్షముగా యుద్ధము చేస్తానని ఎలా చెప్తున్నాడు? And I thought he is their God that much bigger. వాళ్ళ దేవుడు అంత గొప్పవాడా, అంత పెద్దోడా అనుకున్నాను. More bigger than me as a sea. నేనేమో ఇంత సముద్రాన్ని పెద్దదాన్ని నేను చెప్పాను, నాకంటే పెద్దోడా దేవుడు అనుకున్నాను. Then suddenly these people started stepping on me. వెంటనే ఏం జరిగింది అంటే అప్రయత్నంగా వీళ్ళు నాలో అడుగు పెడతా, నా ఒడ్డుకు వచ్చి అడుగు పెడతాం మొదలు పెట్టారు. I don't know what happened suddenly. I was running back and running back. ఏం జరిగిందో నాకు తెలియదు, నేనే వెనక్కి వెళ్ళిపోతున్నాను అవతలకి. Finally afterwards I came to know that is the work of God. చివరికి తెలిసింది ఏంటి అంటే దేవుని యొక్క పని అని. I thought I won't give them a chance, but they got a chance by God. దేవుని ద్వారా వారికి తరుణం దొరికింది, నేనైతే తరుణం ఇవ్వకూడదు అనుకున్నాను దాటి వెళ్ళిపోవడానికి. So here is a message for you, dear friends. ప్రియ స్నేహితులారా, ఇదిగో ఇక్కడే ఉన్నది ఒక సమాచారము మన కొరకు. Sea which can never change its nature. సముద్రము తన యొక్క స్వభావాన్ని ఎన్నడూ మార్చుకొనలేని పరిస్థితిలో We can never see a sea getting dried up. ఎండిపోవడం అనేటువంటిది జరిగే పని కాదు కదా సముద్రానికి. Seas will always get larger and larger and larger. ఈ సముద్రాలు ఇంకా పెద్దవై పెరుగుతూనే ఉంటాయేమో. But here we see seas is running back. ఇక్కడ సముద్రం చూస్తే వెనుకకు పారిపోతూ ఉన్నది. But did you hear what that sea said? ఆ సముద్రం ఏం చెప్తుందో విన్నావా నువ్వు జాగ్రత్తగా? Sea is telling that it is because of the work of God. ఇది దేవుని యొక్క పని అయి ఉన్న కారణమన అంటూ ఉన్నది. So sea which is a bigger trouble there for Israelites. ఇశ్రాయేలీయుల కొరకు ఎంతో పెద్దదైనటువంటి అడ్డుబండగా ఉన్నటువంటి ఆ సముద్రము. When Israel prayed to God and Moses prayed to God, God made that sea to run back. ఇశ్రాయేలీయులు నాయకుడైనటువంటి మోషే ప్రార్థించగా ఆ సముద్రము పారిపోయినది. And when you and me also stand firm in God and pray, no problem against you will stand. నీవు నేను కూడా దేవుని యందు స్థిరులమై ప్రార్థించినప్పుడు ఏ ఆయుధము నీకు ఎదురుగా నిలువబడదు. Red Sea is telling something. Let me hear it. Just wait. అలా విందాం, ఆ ఎర్ర సముద్రం ఏంటో చెప్తుంది ఇంకా మాటలు. Red Sea is telling I am a bigger sea. నేను చాలా పెద్దదైనటువంటి సముద్రాన్ని. I didn't allow these people to cross over me. ఈ ప్రజలు నాను దాటి వెళ్ళడానికి అడ్డుగా ఉన్నాను నేను. But God did this wonder for the people. ఈ అద్భుతాన్ని దేవుడు చేశాడు వాళ్ళ కొరకు. God fought with me. దేవుడే నాతో పోరాడాడు. So can I stand before God? దేవునికి ఎదురుగా నేను నిలబడగలనా? That's why I was running and running backwards. అందుకనే నేను పారిపోతూ ఉన్నాను. Dear friend, ప్రియా స్నేహితుడా, whatever trouble you have in your life, నీ జీవితంలో నీ సమస్య ఏదైనా సరే, stand firm in God and God will make your problems to run away from you. దేవునిలో నిలవబడు అంతే చాలు, నీ సమస్యలు నీ నుండి పారిపోజేస్తాడు. Do you think Red Sea is a small problem there for Israelites? ఇశ్రాయేలీయులుగా ఎర్ర సముద్రం ఒక చిన్న సమస్య అనుకుంటున్నావా నువ్వు? See, lakhs and lakhs of people are crying, they're telling we are dying here, we can't cross the sea. ఈ సముద్రం అడ్డుగా వచ్చింది, లక్షల మంది ఏడుస్తున్నారు అక్కడ, మేము ఇక్కడ చచ్చిపోతామేమో అని. Some people are telling to Moses, why you have brought here? Is it only to bury us here? అందులో కొంతమంది చెప్తున్నారు, మోషేతోటి ఎందుకు తీసుకొచ్చావయ్యా బాబు, ఇక్కడ వరకు కూడా మమ్మల్ని ఇక్కడ చంపి ఇక్కడ బాధ పెడతావా అని. So that much bigger problem was there for Israelites. ఇశ్రాయేలీయులకు ఆ క్షణంలో అంత పెద్దదైన సమస్య. Comparing to our lives and our problems, that was not a bigger than Israelite trouble there. మన సమస్యలు మన కష్టములకు పోల్చితే మన కష్టాలు సమస్యలు దానికంటే పెద్దవేవి కావు. But God did a great wonder in that bigger trouble. ఆ పెద్దదైనటువంటి సమస్యలోనే దేవుడు అద్భుతాన్ని చేశాడు. Sea was running back. సముద్రము పారిపోతూ ఉన్నది. So your small and tiny troubles also will run back if you have faith in God. దేవుని యందు నీకు విశ్వాసం కనుక ఉండగలిగితే చిన్న చిన్న సమస్యలు నీ నుండి పారిపోతాయి. Are you facing financial troubles? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా? Are you facing emotional challenges? నీ యొక్క భావ ఉద్రేకములతో బాధపడుతున్నావా? Are there family issues in your life? కుటుంబ సమస్యలలో సతమతం అవుతున్నావా? Are you feeling stressed in your work? నీ పనిలో నీకు ఒత్తిడి ఎక్కువ ఉన్నదా? Nothing is impossible for our God. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. See, Red Sea is telling God did a great wonder and he made me to run back. ఎర్ర సముద్రమే చెప్తుంటే విను,
దేవుడు అద్భుతాన్ని చేసి నేను వెనక్కి పారిపోజేశాడని చెప్తుంది. And God will do same great wonders in your life too and make your troubles to run away. నీ జీవితంలో కూడా అట్టి గొప్ప కార్యములనే చేసి నీ సమస్యలను వెనుకకు పోజేస్తాడు దేవుడు. Therefore, dear friend, just trust in God. కనుక ప్రియ స్నేహితుడా, దేవుని యందు విశ్వాసం ఉంచు. Then let us see what the river is saying. ఇక్కడ నది ఒకటి ఉన్నది. నది ఏం చెప్తుందో చూద్దాం. How can river run back? ఈ నది ఎలాగ పారిపోగలదు? We can see the canals getting dried up, చిన్న చిన్న కాలువలు ఉన్నాయంటే ఎండిపోతూ ఉంటాయి. ponds getting dried up. చిన్న చిన్న చెరువులు ఉంటే ఎండిపోతూ ఉంటాయి. But how can the sea and river are getting running back? ఇక్కడ సముద్రం ఏమిటి, నది ఏంటి, వెనక్కి పారిపోవడం ఏమిటి? Let us ask through that river. ఈ నదిని అడుగుదాం. Oh river, what is your name? ఓ నది ఏంటి, నీ పేరేంటి? The river is telling, my name is Jordan. నేను యోర్దాను అనే నది నుండి బాబు అంటుంది. Where do you live? ఎక్కడ నీ యొక్క నివాసము? The river is telling, I am a border for the many countries like Syria, Lebanon, Israel and Jordan. సిరియా, ఇజ్రాయేలు, లెబనాను, యోర్దాను అనేటువంటి దేశాలకు మధ్యన విభజిస్తూ నేను ప్రవహిస్తూ ఉన్నాను అంటుంది. I am asking to that river now. ఇప్పుడు ఆ నదిని కనుక అడుగుతున్నాను ఏమనంటే, Are you a tiny river? These people are telling that you are running back. నీవు వెనక్కి పారిపోతున్నావు అని చెప్తున్నారు ఇక్కడ ఈ గ్రంథంలో. నువ్వు అంత చిన్న నదివా? The river is getting angry upon me. కోపం వచ్చేస్తుంది ఆ నదికి నా మీద. As I said before, I am the borderline of 4 countries. 4 దేశాలకు నేను మధ్య ప్రవహిస్తున్నానని చెప్తుంటే వినడం లేదా నువ్వు? వినలేదా అంటుంది. Do you know from where I am starting? ఎక్కడ నా మొదలు ప్రారంభం తెలుసా నీకు? River is telling, I am starting from the Mount of Hermon. నా ప్రారంభం ఎక్కడ? హెర్మోను అనేటువంటి పర్వతం మీద ఉత్తరాన. Did you ever hear about Hermon mountain? హెర్మోన్ అనే పర్వతం ఉందని తెలుసా నీకు అసలు అంటుంది. Listen, I am saying, listen, oh you people. ఓ ప్రజలారా వినండి, ఇదిగో అక్కడ ఉన్నది ఒక పర్వతం. And the river is telling like this. ఇలా చెప్తుంది ఆ నది. The place which I began is a place which will never get dried up. ఎప్పుడు కూడా ఎండిపోవడం అనేటువంటి సమస్య లేనటువంటి నీటి వనరులు కలిగినటువంటి పర్వతాలయ్యి. Mount Hermon is a spring of living fountain which will never dried up or which will never stop. మంచినీరు అనగా జీవ జలములతో నిండి ఆ బండలలో నుండి ప్రవహించేటువంటి ఆ హెర్మోను పర్వతమును నేను అని చెప్తున్నాను. Then it is telling, I am so much big. నేను చాలా పెద్ద నదిని. How much big you are, O river? Tell to me. ఎంత పెద్దదాని వేడి చెప్పు నాకు అంటే. The river is telling, I am 1400 feet width river. 14 అడుగుల 1400 అడుగుల వెడల్పు కలిగిన దానను. Or I am 430 meters width river. అక్కడ 430 అడుగుల వెడల్పు కలిగిన దానను. And I emerge into Dead Sea, which is one of the wonderful sea in the world. ప్రపంచంలోనే ఆ అద్భుతమైనటువంటి మృత సముద్రం అనే సముద్రంలో కలుస్తాను నేను వెళ్ళి. Then I am asking to the river, then what happened to you? Why you are running back? మరి ఏం జరిగింది ఏంటి నీకు? వెనక్కి పారిపోతున్నావు ఏంటి? What is the problem to you? నీకు సమస్య ఏమొచ్చింది? The river is telling to me like this. అదిగో ఇప్పుడు చెప్తుంది ఈ నది. Come to me to the book of Joshua chapter 3. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం చూడు. There a certain people came to me. అక్కడ కొంతమంది వచ్చారు నా దగ్గరికి. They are telling, we will cross you and we will go to Canaan. కానాన్ దేశం వెళ్ళాలి, నిన్ను దాటాలి అంటున్నారు. And I am telling, let me see how you will cross me. ఎలా దాటి వెళ్తావో చూస్తాను అంటున్నాను నేను. Because I am a river. నేను ఒక నదిని కదా. And I will never get dried up. నేను ఎప్పుడు ఎండిపోవడానికి వీల్లేదు కదా. I have the capability to make many people lives get dead. అనేక మంది చచ్చిపోవడానికి ప్రళయంగా పొంగే నదిని కదా నేను. But let me see how you will cross me. నువ్వు ఎలా దాటి వెళ్తావో చూస్తానులే అంటుంది ప్రజలతో. Then suddenly I heard some sounds of preparation taking place. అక్కడ ఏదో ఒక విధమైనటువంటి ఏర్పాట్లు జరుగుట నాకు గమనం వచ్చింది. I am asking to the Jordan river now. ఈ యోర్దాను నదిని అడుగుతుంటే ఇప్పుడు What is that preparation? Tell us fastly. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సిద్ధపాటు అంతా ఏంటో ఏమైనా తెలిస్తే చెప్పు అని అడిగితే Jordan is telling, read book of Joshua chapter 3 verse 11. యోర్దాను చెప్తోంది. అప్పుడు యెహోషువ గ్రంథంలో చదువు 3వ అధ్యాయం 14వ వచనం అని. See, the ark of the covenant of the Lord of all the earth will go into the Jordan ahead of you. నీకు ముందుగా దేవుని యొక్క సన్నిధి అయినటువంటి మందసము వెళ్ళును అని అక్కడ వ్రాయబడి ఉన్నది. So these people are telling that there is something called ark of God which will go before the people to me. ఈ ప్రజలందరూ మాట్లాడుకుంటూ సిద్ధపడుతున్నటువంటి విషయం ఏంటంటే, నాకు వాళ్ళందరికంటే ముందు ఈ మందసం ఏంటో వెళ్తాదంట నాలో నుంచి అంటున్నారు. Let me see how this ark of God does wonders. దేవుని యొక్క మందసం అనేటువంటిది అద్భుతాలు ఎలా చేస్తుందో చూస్తాను కదా అనుకుంటున్నాను నేను అన్నదే అన్నది. All of a sudden I am seeing people are all getting ready to step on me. ఒక్కసారిగా ప్రజలందరూ కూడా అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ముందుకి. Lakhs and lakhs of people got into line. అందరూ కూడా వరుసలు బారులు తీరి ఉన్నారు. లక్షల కొలది ప్రజలు. And at the front there are priests carrying the ark of God. ముందుగా చూసినట్లయితే
ఆ యాజకులు ఈ మందసం అనే దాన్ని మోసుకుంటూ వస్తున్నారు. I am seeing what they will do. Let me watch. I'm with that great attention I am watching. చూస్తున్నాను ఏంటి వీళ్ళు ఎలా వస్తున్నారు, ఏంటి మందసం ఏంటి, యాజకులు ఏంటి నడిచి వస్తున్నారు, రాని అనుకున్నాను. As suddenly as they stepped with Ark of Covenant upon me, ఆ మందసము దేవుని సన్నిధి అయినటువంటి మందసాన్ని మోస్తున్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఒడ్డుకు చేరి అడుగు పెట్టారో లేదో. I don't know what happened. I am running back. ఏం జరిగిందో నాకే తెలియదు. నా నీరు అంతా వెనక్కి పారిపోయింది అనుకో. I am running back and running back. వెనక్కి పరుగు. What happened to you, Jordan River? యోర్దాను నది ఏం జరిగింది నీకు? Then Jordan River is saying, అప్పుడు యోర్దాను నది చెప్తూ ఉన్నది, until they stepped, I don't know what is that Ark of Covenant. దేవుని సన్నిధి అనేటువంటి ఆ మందసం అంటే ఏంటో నాకు తెలియదు. నా పైన అడుగు పెట్టే వరకు I understood it is God's presence, and when God's presence is there, it will make difference. అక్కడ దేవుని సన్నిధి అనే సంగతి అప్పుడు అర్థమైంది నాకు. దేవుని సన్నిధి కనుకుంటే గనక తేడా అంతా అక్కడే ఉంది కదా అన్నది. So my dear friends who are listening God's word, దేవుని వాక్యం వినుచున్నటువంటి నా ప్రియ ప్రజలారా, so Jordan River stood as an obstacle for these people. అక్కడ ప్రజలకు యోర్దాను నది అడ్డుగా ఉన్నది. And Jordan is telling that it will never give a room for these people to step and walk. వెళ్ళడానికి నేను దారి మీకు ఇవ్వనన్న రీతిగా ఉన్నది. But see what God's presence did there. కానీ దేవుని యొక్క సన్నిధి చేసిన పనిని గ్రహించు. As soon as this Ark of God carrying people stepped upon that river, మందసమును మోస్తున్న వారి యొక్క అడుగులు అక్కడ నీటిలో పెట్టగానే the 430 meters long river, 430 అడుగుల పొడవుండేటువంటి ఆ నది, it run back and run back. వెనుకకు పారిపోయినది. These people stepped and walked into the promised land. వాగ్దాన దేశములోనికి నడిచి వెళ్ళిపోయారు. My dear friend, let me give you a message here to you. ఇక్కడ మీకు ఒక వర్తమానము తెలియజేయనివ్వండి. To get into the happiness of your life, నీ జీవితంలో సంతోషంలోనికి ప్రవేశించాలి అంటే, to get into the blessed place of fulfillment of promises in your life, వాగ్దానములు నెరవేరి నీ జీవితంలో సంతోషభరితమైన స్థానానికి చేరాలి అంటే, there may stand many obstacles before you. నీకు ముందుగా అనేకమైనటువంటి అడ్డులు ఉండవచ్చు. It may be bigger like that sea, ఎర్ర సముద్రం అంత పెద్దదై ఉండవచ్చు, or it may be bigger like Jordan River. యోర్దాను నది అంత కష్టతరమైనదై ఉండవచ్చు. But before the Creator God, there is nothing bigger. సృష్టికర్త అయిన దేవునికి ముందుగా ఏ పెద్ద సమస్య ఉండడానికి వీల్లేదు. He made the sea to run back, సముద్రాన్ని వెనుకకు పోజేశాడు కదా, and He made river to run back. నదిని కూడా వెనుకకు మళ్ళ చేశాడు కదా. He will surely make your problems, your crises, and all your difficulties to run back from you. నీ క్లిష్ట సమస్యలు, నీకు ఉన్నటువంటి కష్టములు, నీకు అడ్డుబండగా ఉండే ప్రతి దానిని కూడా దేవుడు వెనుకకు తరమగలడు. Jordan is telling something. Let me hear to it. మళ్ళా ఇంకేదో మాట చెప్తుంది. యోర్దాను విందాం, చూద్దాం. What? Tell me clearly. నాకు జాగ్రత్తగా చెప్పమ్మా. యోర్దాను Jordan is telling, do you know what is the situation of me in that time? ఆ సమయంలో నా పరిస్థితి అసలు తెలుసా నీకు అని అడుగుతుంది యోర్దాను. Tell me, I will hear. వింటాను చెప్పు అంటే, Jordan is telling to read chapter 3 verse 15. 3వ అధ్యాయం 15వ వచనం చదువు అని చెప్తుంది యోర్దాను. Now the Jordan is at a flood stage. ఆ సమయంలో అసలు వరదలతో పొర్లిపోయి ఉండేటువంటి సమయం అంట. So Jordan is telling, I am in a flood stage. అక్కడ వరద విజృంభిస్తున్నటువంటి సమయం నాలో అసలు. I thought these people can never step because I am in a flood stage now. ఈ వరదలు వచ్చే టైం నాకుంటే ఈ ప్రజలు ఈ వరదలో నుంచి ఎక్కడ దాటి వెళ్తారో అని నేను అనుకున్నాను. All people will run away from me because I am getting into a flood stage. నేనే వరదలతో మునిగిపోతూ ఉంటే ఈ ప్రజలందరూ వెనక్కిపోతారు అనుకున్నాను. But these people are coming towards me and they made me to run. కానీ ఈ ప్రజలు నా వైపు చొచ్చుకు వచ్చి నన్నే వెనక్కి వెళ్ళ చేశారు. So my dear friends, ప్రియ స్నేహితులారా, whether there is flooding of problems in your life too, నీ జీవితంలో ఒకవేళ సమస్యలు కూడా వరదల వలె పొంగి వస్తూ ఉండవచ్చు, that is not a stop for God. దేవునికి అది ఏమాత్రం కూడా ఆగేది కాదు. God's work will be manifested at any time, at any place, at any situation. ఏ పరిస్థితిలోనైనా, ఏ ప్రజల మధ్యనైనా, ఏ ప్రదేశంలోనైనా దేవుడు కార్యము చేయగలడు. For us it is big, small and criteria are crucial problems. మనకి ఒకవేళ క్లిష్టముగాను, పెద్దదిగాను, భయంకరమైనదిగాను ఉండవచ్చు. But for God everything is same. He can, within fractions of seconds, He can solve our problems. కానీ దైవ శక్తి ముందు క్షణములో అవన్నీ కూడా పోగలవు. In the history we see God creating and rewriting of all these things. ఇవన్నీ కూడా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము.
దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం. And he will also do great wonders in your life and make you a person to stand in the history. ఈ చరిత్రలో నిలిచిపోయేటువంటి వ్యక్తిగా నిన్ను కూడా చేయగలడు, విశ్వాస సహితమై నీవు ఆయనలో నిలిచి ఉండగలిగితే. In the year 2020, 2020 సంవత్సరంలో there is a person called Sigismund. సిలిస్మూడ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. He lost his job. అతని యొక్క ఉద్యోగం అంతా పోయింది. He lost his family. కుటుంబం అంతా విడిచిపెట్టేశారు. He dropped from the marriage. వివాహం అంతా కూడా రద్దయిపోయింది. And he was in a situation, if we don't drink, he won't be happy. ఇక త్రాగితే తప్ప సంతోషం లేదని త్రాగుడుకు అలవాటు పడ్డాడు ఫుల్లుగా. That means 24 hours, if he wakes up, he has to drink. లేచాడంటే త్రాగుడు, పడుకున్నాడంటే త్రాగుడు, 24 గంటలు కూడా త్రాగుతున్నాడు. Like that for few years he continued. కొన్ని సంవత్సరాలు జరిగిపోయింది. And his life was totally collapsed. జీవితం అంతా కూడా పతన పరిస్థితి. He was upon roads begging and he was depressed. రోడ్ల మీద అడుక్కు తింటూ ఒత్తిడికి లోనైపోయాడు. And then he thought, what is happening to my life? ఏం జరుగుతుంది నా బ్రతుకు అనుకున్నాడు. Why I am in this dirtiest place and these bigger problems? ఇంత పెద్ద సమస్య నాకు వచ్చి పడింది, ఇంత దుర్మార్గంగా, ఇంత దరిద్రపు స్థితిలో ఉన్నానే. Then he started having faith in God. దేవునిలో విశ్వాసం ఉంచడం ప్రారంభించాడు. Then suddenly a change happened. అప్రయత్నంగా అమాంతంగా ఒక మార్పు వచ్చింది. At present, ఇప్పుడు ప్రస్తుతానికి he won a wonderful thing as a first prize in Greece Got Talented competition. అక్కడ గ్రీసు దేశంలో జరిగినటువంటి ఆటల పోటీలలో పాల్గొని గొప్ప బహుమతిని పొందాడు. He won first prize in Greece Got Talented. అక్కడ ఉన్నటువంటి ఆటల పోటీలలో మొట్టమొదటి బహుమతి పొందాడు. And he also won Guinness record for staying in air with single hand for much long time. చాలా సేపు అలా పైకి తేలిపోయినట్లుగా గాలిలో నిలబడ్డందుకు గిన్నిస్ పుస్తకంలో కూడా నిలబడ్డాడు. And he does workouts or exercises that no human upon this earth can do. భూలోకంలో ఏ మానవుడు చేయలేనటువంటి గొప్పదైనటువంటి శారీరక వ్యాయామ క్రియలన్నీ చేశాడు. He does monkey jumps and pull-ups and push-ups, or combined things like a Superman. ఎన్నో రకాలైనటువంటి వ్యాయామ క్రియలు ఉన్నవి ఆ సూపర్ మ్యాన్ అవడానికి, అవన్నీ కూడా అభ్యసించాడు. And he even carries the treadmill between his legs and does push-ups. అక్కడ పుషప్స్ అంటారు, ఒక రాడ్ను పట్టుకుని పైకి కిందకి లేచి ముద్దు పెట్టుకోవడం, అటువంటి పనులు చేశాడు. ఆ క్రింద ఒక యంత్రాన్ని కూడా పెట్టుకుని. So that's what he was changed and he made history. ఆ రీతిగా అతడు మార్పు చెంది చరిత్రకారుడయ్యాడు. Therefore, my dear friends, no trouble is bigger before you. కనుక నీకున్న సమస్య ఏమాత్రం పెద్దది కాదు. Just trust in God, he will help you to overcome. ప్రభునందు విశ్వాసం ఉంచు, దేవుడు అది అధిగమించగలిగిన శక్తి నీకు ఇస్తాడు. See here how Israelites experience great wonder of God. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను తిలకించారు. The river is running, the sea is running. సముద్రము పారిపోతూ ఉన్నది, నది వెనుకకు మరలుచూ ఉన్నది. They are crying, we are running and running. వెళ్ళిపోతున్నాం, అయ్యో ఏంటిది అని వాళ్ళకు ఏడుపు వచ్చినట్లుగా వెనక్కి పారిపోతున్నారు. It is because of God's work. దేవుని యొక్క అద్భుత క్రియను బట్టి. And God will do that greater work in your life too. నీ జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యములు దేవుడు చేయగలడు. Do you want to be away from your depressions? నీ సమస్యల నుండి నీవు దూరం అవ్వాలనుకుంటున్నావా? Do you want to be away from the financial crisis in your నీకున్నటువంటి life? ఆర్థిక ఒత్తిడుల నుండి నీవు విడిపింపబడాలనుకుంటున్నావా? Do you want to be away from all sorts of troubles that was surrounded by? నీలో నీ చుట్టుముట్టినటువంటి సమస్యలన్నిటికీ విడుదల కోరుకుంటున్నావా? Do you want to chase them and make them to cry and cry? అవి ఏడ్చేంతగా నీవు వాటిని పారద్రోలాలనుకుంటున్నావా? Believe in Jesus. యేసునందు విశ్వాసం ఉంచు. Join with us in prayer. మాతో కలిసి ప్రార్థించు. Father, we thank you for this time. తండ్రి, ఈ సమయంకై నీకు వందనములు. Thank you for speaking your wonderful word with us. అద్భుతమైన నీ వాక్యము మాతో మాట్లాడినందుకు వందనములు. Yes, Lord, in history you made river and sea to run back. సముద్రమును నదులను వెనుకకు పారిపోయేసిన చరిత్రకారుడవు నీవు. And you will do the same thing in our lives too when we believe in you. నీ యందు నమ్మిక ఉంచినట్లయితే మా జీవితాలలో కూడా అద్భుతములు చేయదగిన దేవుడవు. Lord, I submit dear people to your mighty hands who believed in you and waiting for your wonder. నీ యందు విశ్వాసం ఉంచి అద్భుతముల కొరకు ఎదురు చూస్తున్న ఈ ప్రజలను మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. Lord, in Jesus' name I command all troubles to run away from their lives. యేసు నామమునందు వారి జీవితములలో నుండి అన్ని సమస్యలు పారిపోవును గాక. Disease, sickness and every troubles, the depressions may run away from them. అనారోగ్యములు, ఒత్తిడులు, కష్టములు, శోధనలు సమస్తమును విడిపోవును గాక. Give them victory in Jesus' name. యేసు నామమునందు వారికి జయము దయచేయి. Thank you, God, for hearing our prayer. మా ప్రార్థనను ఆలకించినందులకు వందనములు తండ్రి. We ask in Jesus' name. యేసు నామమున వేడుకొనుచున్నాము. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మలను దీవించును గాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel, Moses Abhishek, MOSES and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity.
ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ టానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్, అవర్ అడ్రస్ Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samal Court, Andhra Pradesh, India 533-440. Our phone numbers 888-63-29940. May God bless you all.